ఏమో పిల్లలు కానిస్టేబుల్ తెలుసు ఏమో ఊరికి వచ్చా రన్నింగ్ వచ్చేవాడిని కొట్టినారట. ఎప్పుడు ఈ రోజు రన్నింగ్ వచ్చేవానికి ఒక నీళ్ళ కనబడినారు సార్. రన్నింగ్ వచ్చాడా ఆ పిల్లోనికి నీళ్ళ కనబడి ఈ పిల్లని చెప్పండి కొడితే ఏమైంది? సోలా రక్తం వచ్చింది. ఇదల్లా నరాలు ఆశాడు. ఎప్పుడు జరిగింది? ఈ రోజే ఎన్ని గంటలప్పుడు? 12 గంటలప్పుడు. ఎందుకు పరిగెత్తాయి? దేని పరిగెత్తాలి? కానిస్టేబుల్ పేరు ఏమన్నా తెలుసామా? డాక్టర్లు ఏమన్నారు? ఫస్ట్ పిల్లలు ముగ్గురిని ఎందుకు కొడతారమ్మా? ఆయన ఎట్లా కొడతారు? నీళ్ళు ఇప్పుడు రన్నింగ్ వాళ్ళైతే బ్రదర్స్ వాళ్ళ అల్లూరికి వస్తాడు. వాళ్ళ అల్లూరికి వస్తుంటే ఊరికి వచ్చాను రన్నింగ్ వాళ్ళని కొట్టినాడు. విషయంలో కొట్టినాడు ఆల్రెడీ. కొట్టింటే ఏమని చెప్పినామంటే, సార్ నువ్వు వీడియో తీసుకున్నాంలే ఏమో మాట్లాడినారు, పిల్లలు అయిపోయింది, నువ్వు ఎస్ఐ ఫోన్ చేయొద్దు, దాని సుఖం వీడియో కవర్ మంది ఆదామంట. కానీ అతను వినలేదు కానిస్టేబుల్. అసలు ఏ పోలే రమేష్ వాళ్ళ బాబాయ్ నన్ను అతని పేరు తెలుసు సార్. అతను మండలం బస్సులోటి గ్రామం. ఎప్పుడు జరిగింది? ఈ రోజే 12:30కి. ఎందుకు కొడతాడు? ఊరికే రన్నింగ్ చేసే దాంట్లో వచ్చినారో కొంతమంది వెళ్ళినారు. ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు అయిపోయిందే కదా, ఊపిరి ఉన్నారు. కానీ ఊపిరి వెనక్కి వచ్చారు పిల్లలు ఎక్కడ ఇస్తే అక్కడ కొట్టినారు. 5 మంది కొట్టినారు. 5 మందికి సీరియస్ ఉంది. అంతే 5 మందికి ఒకరికే సీరియస్ ఉంది. ఒకరికి మా సైడ్ ಹೋగింది. కొట్టింది 5 మందికి. కొట్టిండేది 5 మందికి. ఒకరికి మా సైడ్ ಹೋగింది, ఒకరికి ఈపురు కొట్టినాడు. ఈ పిల్లలతో సీరియస్ ఉంది. 5 మంది పేర్లు చెప్తా. 5 మంది పేర్లో శ్రీను, శ్రీకాంత్, మల్లి, కిరణ్, భారత్, ఇంకొక పేరు మళ్ళీ సీరియస్ కిరాణికి సార్. ఏమైంది సీరియస్? బొంగ తీసుకుని ఒక్కరు మాట్లాడండి. కిరణ్కి చెవిని పడ్డం లేదు. ఈడు కొట్టినాడు. కిరణ్ నీకేమవుతాడు? గాయమైంది. ఏం జరిగింది అసలు? లేయడానికి రావడం చూడండి సార్, ఎట్లా కొట్టారు మీరే చూడండి. ఈ తోలు రేగింది కిల్లు అట్లా కొడతారు ఎవరైనా కానిస్టేబుల్. అసలు డ్రింకింగ్ కేసు వాడి మీద పెట్టాలి. అతను డ్రింక్ చేశాడు ఆల్రెడీ. సార్ డ్రింక్ చేశాడు, నన్నే కొట్టాడు. ఫస్ట్ వచ్చిందే ఊపినే కూర్చున్నాను. ఏమేం లేదు సార్, టెంపుల్ అందరూ ఎక్కిస్తున్నారు. జరుగుతుంది కదా, ఎస్ఎస్ఆర్ ఎవరు లేరు. కానిస్టేబుల్ మా ఊరు ఇన్ఛార్జి, ఇంకొక కొత్త ఆయన పేరు తోడుకొచ్చినాడు. ఇద్దరు కానిస్టేబుల్ ఉండేది. పేర్లు ఇద్దరు కానిస్టేబుల్ పేరు మా ఉండూరు ఇన్ఛార్జ్ పేరు మాత్రము శ్రీనివాసులు. మీ పిల్లల్ని కొట్టిన కానిస్టేబుల్ పేరు చెప్పాలి. నాగప్ప. ఇంకో కానిస్టేబుల్ ఇద్దరు కలిసి కొట్టినారు. నైట్ అంటే లంచం ముట్టిండు. మా ఊర్లో వచ్చి సార్ మా ఊర్లో వచ్చి 2 పందాలు. ఉదయం ఎద్దులు వెళ్ళిస్తాము, ఎద్దులు వెళ్ళిచ్చిందాం, మరో 10 పందాలు పెడతాం. పందాలు పెట్టిన తర్వాత మనిషిని వెళ్ళొస్తారు. ఇంకా అయిపోయిన తర్వాత మరి సాయంత్రం ఈ రోజు కరినాడు మరి అదే మంది పరగ పెడతాం అనమాట. అది ఏం చేసినారంటే ఈ ముందు వచ్చిన పిల్లలలో ఇది చేసినారు పిల్లలు. ఆ పిల్లలు అస్సలకి ఎంటలేదు. మొత్తం ఆ పిల్లలు అసలు నిన్నంటే ఆ పిల్లలు వచ్చినారు. ఈ పొద్దు ఈ రోజు ముందు వచ్చినారు. ఈ రోజు నిన్న వచ్చిన పిల్లలు ఈ రోజు అసలు రాలేదు. ఒక్కడైనా కనపడలేదా? ఆ ఏడో కానీ టాలెంట్ మాతో ఉండదు, చూపిస్తాం. ఉండదు. నిన్న పోటీలు జరిగినాయి కదా, నిన్న పోలీసులు ఉన్నారా? నిన్న పోలీసు ఏంటంటే లేరు. పోలీసులు వచ్చిన నిన్న మనం జరిగింది ఉప్పునేడు చెప్పాలా. ఈ రోజు పోలీసులు వచ్చే గ్రామ పెద్దలు ఉంటారు కదా, పెద్దలు వాళ్ళ మాట ఇండ్రు.
ఎవరైనా వచ్చినారా మీ గ్రామ సర్పంచ్ ఎవరు లేదు సార్. ఎవరు లేదు కదా, మా ఊరు అందరూ వచ్చారు. పెద్దల సమక్షంలో జరిగేది పెద్ద సమస్య మరి ఇట్లా గలాట్ చేసిన పెద్దలు లేకుండా ఎట్లుంటుంది వాళ్ళు ఎస్ఐలు వాళ్ళ వాళ్ళు ఏం వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు ఇక. వీటి వరకంటే హాస్పిటల్ వరకంటే ఎవరు రాలేదు. ఎస్ఎస్ఆర్ పేరు మారుతి ఎస్ఐ పేరు మారుతి. ఆయన గారు రాలేదు. ఆయనతో అయిపోయినాక వచ్చినాడు. అంతా అయిపోయినాక ఆయన అంటాడు ఏమన్నాడు వచ్చామన్నాడు వచ్చి కలిసి ఏమనలేదని ఊళ్ళో నిలబడినాము. వచ్చినా కొడకలానికేసి లారీ తీసుకున్నా అనుకున్నాడు. గలాట్ జరిగిన తర్వాత ఎస్ఐ వచ్చినా అంటున్నావు కదా ఎస్ఎస్ఆర్ మీ దగ్గర ఏం చెప్పారు ఏమో రెస్పాండ్ లేదు. మాతో కలలేదు అసలు. మాతో కలలేదు. కలిసి రమేష్ ఈ పిల్లలు కూడా స్కానింగ్ వచ్చింది సార్ మా బసలగడ్డి సార్ పెద్ద కడూరు మండలం. నా పేరు మళ్ళీ సార్. నేను ఊరికే రన్నింగ్ పోతుంటే ఊరికో వచ్చి కాసి లాఠీతో కొట్టినాడు సార్. పోలీస్ సార్. ముందు వెళ్ళవని వేరేవాడిని కొట్టలాగా నన్ను కొట్టినాడు సార్. నన్ను ఏమి అనుకున్నా ఊకే అక్కడే అదే గడ్డని అలా కూర్చొని పడినాను సార్. అంతే. ఎందుకు కొట్టాడు ఊకే ఉరికే కోసమే సార్. అక్కడ వేరే వాళ్ళు వాడు ఎందుకని ఉరుకుతుంటే నేను వాను సడపడు నానే ఉరుకుతున్నా. ఇప్పుడు పోటీ పడింది సార్ ఇద్దరికి. మీ ఇద్దరికి పోటీ పడింది. ముందుకు వెళ్తుంటే నేను ఆయన వచ్చి నన్ను కొట్టేసినాడు. రన్నింగ్ పోటీలో రన్నింగ్ లో ఉన్నావు కదా ఉన్నా మేము ముగ్గురున్నాం సార్. ఏంటి సార్? లేదు సార్, అది అందరూ బైక్లు వేసుకొచ్చినారు సార్. అడ్డం బైక్లు వేసుకొచ్చింటే వాళ్ళు మేము అడ్డం ఉరికిన కోసం మేము ఉరికినాం కదా సార్. బండి ఇట్లా ఆపినారు, ఒక బండి. ఆ బండి ఎగిరిపోయినా నేను వచ్చి కొట్టేసినారు సార్. అది నువ్వు పోటీలో ఉన్నావా ఉన్నా సార్. మేము కానిస్టేబుల్ ఎందుకు కొట్టాడు సార్ అది బండి అడ్డం వేసినారు సార్. ఇట్లా అన్ని ఏ బండి కూడరు సార్. కూడరు అడ్డం వేసి ఉంటే నేను ఎగిరిపోయినా. వీడు ఏమనుకున్నారు వాళ్ళు, వీడు మధ్యలో వచ్చినాడు అని అలా అనుకున్నారు సార్. మధ్యలో వచ్చినారు అనుకుని కొట్టినారు సార్. ప్రతి ఒక్కరు అలానే అనుకుంటున్నారు. చెప్పాల్సి ఉంటుంది సార్ నా ఇట్లా ఊరికి వచ్చినా సార్ అంటే లేదు నేను చూడలేదు అంటున్నారు సార్. కొట్టిన తర్వాత నేను చూడలేదు సార్ అంటున్నారు సార్. ఇంకా అక్కడే చేయి పట్టుకుని ఇక్కడే కూర్చుని ఏ సార్ ఇక్కడ చెయ్యి నచ్చుకునేది సార్. ఇక్కడ కొట్టినాడు సార్. ఇక్కడ కొట్టినాడు సార్. సార్ ఇక్కడ కానీ ఇక్కడ కొట్టినాడు సార్. ఇది ఇక్కడ సార్. ఇక్కడ సార్ మెయిన్ నెట్ ఇచ్చిందండి. ఇట్లా ఉరుకుతుంటే అట్లా కొట్టేసాడు. అట్లా ఇంకా అక్కడ కూర్చున్నాం సార్. ఎక్కడికి వెళ్ళలేదు. ఇంక మా వాళ్ళకి ఫోన్ చేసి పిల్లలు పంపించుకున్నారు సార్. పోటీలు జరుగుతున్నాయి కదా. అవును సార్. పెద్దలు ఉంటారు కదా. పెద్దలు ఉన్నారు సార్. వాళ్ళు అంతా బయట ఇంటి దగ్గర ఉన్నారు సార్. రాలే వాళ్ళు పట్టించుకోవడం సార్. మొత్తం ఇప్పుడు ఇంత జరిగినట్టు లాస్ట్ ఏం పట్టించుకోవడం లేదు సార్. దాంతోనే మామూలే అంటున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు జరిగింది ఈ రోజే సార్. ఎన్ని గంటలకు 12 అయితే సార్. 12 ఇక్కడ కానిస్టేబుల్ మీ పోటీ దాంట్లో పోటీ ఆటల్లో ఎంతమంది ఉన్నారు కానిస్టేబుల్? ఇద్దరు ఉన్నారు సార్. వాళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు తెలుసు సార్. కొత్త వాళ్ళు సార్. కొట్టిన కానిస్టేబుల్ పేరు తెలుసు సార్. ఆయన నాగప్పన్ సార్. నాగప్పన్ సార్. కూడా పెట్టారా? మా ముగ్గురు కొట్టినారు సార్. ఆయన 4 కొట్టినారు మొత్తం. నలుగురిని నలుగురు పేరు చెప్తావా? చెప్తా సార్. మళ్ళీ కిరణ్, ఫస్ట్ కిరణ్ సార్. మళ్ళీ షీను. లాఠీ తీసుకుని సార్ ఎట్లా అట్లా కొట్టేసినారు. లాంటి తీసుకుని కొట్టినాడు సార్. ఒకేడు కొట్టినాడు సార్. మా ఊళ్ళో తిరుగుబడి అంటే ఇంకా నన్ను ఇడిసినాడు సార్. ఇంకా వేరే వాళ్ళని ఆడ వేరే వాళ్ళని కొట్టినాడు సార్. ఎక్కువ ఈగలు కొట్టినాడు సార్. లాఠీ సార్. అది విజిల్ బొంగు సార్. బొంగు ఉంది కదా సార్. గట్టి బొంగు. ఆ బొంగుతో కొట్టినాడు సార్. నలుగురిలో సీరియస్ ఎవరికి ఉంది? కిరణ్ సార్. లేపినారు సార్. లేపినారు సార్. అయ్యలేమన్నారు సార్. ఇక్కడ మొత్తం ఎక్కడ చెవు వినపడ సార్. ఇంకా రెండు చెవులు వినపడం అంటే అవి కర్నూలుకి వేసుకుని పోయినారు సార్. కర్నూలుకి వేసుకున్నారు సార్. ఇక్కడ చూపించినారు. ఆయన నాటికి అవుదన్నారు సార్. వాళ్ళు కర్నూలుకి వేసుకున్నారు. మా పేరు చెప్పిన సార్. నా పేరు మళ్ళీ సార్. మళ్ళీ సార్. మళ్ళీ అంటే నజ్జీ సార్. శ్రీనివాసు.